నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 రోజుల్లో జలధార జలహారతి పూర్తి కావాలన్న చంద్రబాబు. పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సూచన. నీటి భద్రతపై సీఎం దిశానిర్దేశం. ఏపీలో ఇంటికో మహిళా వ్యాపారవేత్త లక్ష్యమన్న నారాయణ. ఆడపడుచుల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటన. తెలంగాణలో ధరణి పోర్టల్పై విచారణలో సంచలన అంశాలు. 10,000 ఎకరాలపై దొడ్డిదారిన హక్కుల మార్పిడి. భూభారతి పోర్టల్లోనూ అక్రమాలు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న బీఆర్ఎస్. కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించనున్న కేటీఆర్ సహా ఇతర నేతలు. జల దిగ్బంధంలో ముంబై మహానగరం. 12 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం. నేడు భారీ వర్ష సూచన. దేశంలో చమురు భారం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు. డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై దృష్టి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. అమెరికాకు కమ్యూనిజమే అతిపెద్ద ముప్పు. ప్రపంచ యుద్ధాల కన్నా ప్రమాదకరమన్న ట్రంప్. 250వ స్వాతంత్ర వేడుకల్లో వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో నీటి భద్రతకు స్థానిక జల వనరులను అనుసంధానించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో జలధార జలహారతి కింద నిర్దేశించుకున్న పనులను 100 రోజుల్లోగా పూర్తి చేసి తీరాలని నిర్దేశించారు. పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. జలధార జలహారతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో నీటి భద్రత కోసం వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలని సీఎం సూచించారు. మిగులు నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించి స్థానిక అవసరాలకు నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఆ మేరకు అనుసంధాన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రత సాధించే వీలుంటుందని తెలిపారు. అందుకే మైక్రో బేసిన్ కనెక్టివిటీ ప్రక్రియలపై అధ్యయనం చేయాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవటానికి శాస్త్రీయ డేటా ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించారు. నీటి భద్రత సాధించేందుకు భూగర్భ జలాల పెంపునకు వివిధ జిల్లాల్లో అమలు చేసిన ఉత్తమ విధానాల్ని మిగతా జిల్లాల్లో సాధ్యమైన మేరకు అనుసరించాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లా కలెక్టర్లు ప్రదర్శించిన కాస్కేడ్ పునరుద్ధరణ కార్యక్రమాల్ని చంద్రబాబు అభినందించారు. భూగర్భ జలాల రీఛార్జ్తో పాటు ఉపరితల నీటి లభ్యతను పెంచేలా కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో కాస్కేడ్ వ్యవస్థలను గుర్తించి పునరుద్ధరించాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ప్రణాళికలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా జలవనరుల శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఏపీలో వర్షపాతం, భూగర్భ జలాల ప్రభావానికి సంబంధించిన అంశంపై లోతుగా పరిశీలన చేపట్టాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతూ వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఏపీ వ్యాప్తంగా తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వీటిని మరింత విస్తరించి త్వరలోనే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి. మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35 వేలు అమ్ముతున్నారంట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క తృప్తి క్యాంటీన్స్ నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, వైజాగ్, ఏలూరు, తెనాలి, నర్సీపట్నంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 8 ప్లేసుల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాము.
రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యశాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థల అధికారులను ఆదేశించారు. రైతులకు తాజా ఎస్ఓపీ ప్రకారం అవగాహన కల్పించాలని అచ్చెన్నా సూచించారు. రొయ్యల రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవిపట్నంలో ప్రభావిత చెరువును మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. రైతు చెరువులో రొయ్యలు, ఫీడ్, నీటి నమూనాలను సేకరించారు. రొయ్యలు, ఫీడ్ నమూనాలను కైకలూరు ల్యాబ్కు, నీటి నమూనాలను భీమవరం ల్యాబ్కు అధికారులు పంపారు. తెలంగాణలోని ధరణి పోర్టులో జరిగిన అక్రమాలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని 10,000 ఎకరాల భూములకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ అక్రమాలకు సీసీఎల్ఏలోని 2 సహా జిల్లాలో కొందరు సహకరించినట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో పలువురు అక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల పోర్టల్ ధరణిలో 10,000 ఎకరాల అక్రమం చోటు చేసుకుంది. పోర్టల్లోని లొసుగుల ఆధారంగా విలువైన భూములున్న ప్రాంతాల్లో 1,000 ఎకరాలకు సంబంధించిన హక్కులను దొడ్డిదారిన మార్చేశారు. ప్రధానంగా ఎకరా కోట్ల ధర పలికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ భూదోపిడీకి సీసీఎల్ఏకు సంబంధించిన 2 సహకారం అందించినట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల్లోని సిబ్బంది సైతం వారి బాటలో నడిచినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ధరణిలో సాధారణంగా జరిగే ప్రక్రియ లేకుండా, దస్త్రాలను వాడకుండా భూములపై యాజమాన్య హక్కులు మారినట్లు పలు జిల్లాల్లో కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై సాంకేతిక, రెవెన్యూ చట్టాల నిపుణులతో అధ్యయనం చేయించి ప్రాథమిక సమాచారం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్, ఐటీ విభాగాల వారితోనూ పరిశీలింపజేసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భూముల హక్కులు దారి మళ్లినట్లు గుర్తించింది. మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ 2 రోజుల క్రితం ఐఏఎస్ అధికారులు, సైబర్ క్రైమ్, ఐటీ, ఎన్ఐసి తదితర విభాగాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు దస్త్రాలను పరిశీలించగా ఎసైన్డ్, ప్రభుత్వ, మిగులు, భూదాన్ భూములతో పాటు వివాదాల్లో ఉన్న పట్టా భూముల్లోనూ 1,000 కొలది ఎకరాల దోపిడీ జరిగినట్లు తేల్చారు. మేడ్చల్ జిల్లా రావెల్కోల్లో ఎకరాల కొద్దీ భూములు వేరే వారి పేర్లపైకి మారినట్లు గుర్తించారు. ఒకచోట 16 ఎకరాలు, మరోచోట 15.28 ఎకరాలు ఇతర పేర్లపైకి మారినట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో విలువైన భూములు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్ని పట్టా భూములు ఇతరుల పేర్లపైకి మారాయి. వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమం ఆనుపానులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా మార్పులు చేర్పులు జరగలేదు. ధరణి పోర్టల్ సాంకేతికతలోని లొసుగులను గుర్తించిన పలువురు వ్యక్తులు అక్రమానికి తెరలేపినట్లు తెలిసింది. మీ సేవ, తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు దస్త్రాలు ఏవీ రాకున్నా ప్రత్యేక సాఫ్ట్వేర్తో వివిధ కార్యాలయాల్లోని సిబ్బంది సాయం తీసుకుని హక్కులను మార్చేసినట్లు విచారణ బృందం అంచనాకు వచ్చింది. ఈ తతంగంలో హైదరాబాద్లోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ కార్యాలయానికి చెందిన 2 హస్తం ఉన్నట్లు తేల్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక వ్యక్తి, నిజామాబాద్ జిల్లాకు చెందిన కంప్యూటర్ పరిజ్ఞానమున్న మరో వ్యక్తి సహకారంతోనూ కొన్ని భూములపై హక్కుల మార్పిడి జరిగినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత పాత సాఫ్ట్వేర్ కొనసాగుతున్న సమయంలోనూ కొన్ని జిల్లాల్లో హక్కులను మార్చినట్లు అనుమానిస్తున్నారు. విచారణ బృందం గుర్తించిన అనుమానితుల్లో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మాజీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. పలు ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు, గ్రామస్థాయి సిబ్బంది, దళారులు సైతం ఈ ముఠాలో ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్లో ఎలాంటి దరఖాస్తులు, వినతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలను గుర్తించారు. ఇందుకు బాధ్యులైన తహసీల్దారులు, నాయబ్ తహసీల్దారులు, ధరణి ఆపరేటర్లకు పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు అందజేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్నారు. కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు కన్నెపల్లి పంపౌజ్ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఉన్నాయని, కన్నెపల్లి పంపౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరు దిగువకు వెళ్లి సముద్రంలో కలుస్తోందని ఆరోపిస్తోంది. ఎల్నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలో వెంటనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సార్ నేతలు ఇవాళ కన్నెపల్లి వెళ్లి పంపౌజ్ను పరిశీలించారు.
తెలంగాణలో పోలీస్ శాఖలో 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సేన నిరసన తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులతో విద్యార్థి సేన ఆందోళన చేపట్టింది. 20,000 వరకు పోస్టులు ఖాళీలు ఉంటే 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడమంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని విద్యార్థి సేన నేతలు ఆరోపించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత ఒకసారి ఆలోచించండి. అందరూ బయటికి రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మనం పోరాటం చేయాల్సిందే. మనం పోరాటం చేయకపోతే వీళ్ళు మాట వినరు. ఇది అబద్ధాల ప్రభుత్వము, ఇది దగాకోరు ప్రభుత్వము. ఇది మామూలుగా చెప్తే వినే ప్రభుత్వం కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం మొత్తము అందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ఇలా విద్యార్థి సేనగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను నిరుద్యోగ యువతకు. షేర్ మార్కెట్ పేరిట దేశవ్యాప్తంగా వేలాది మంది అమాయక పెట్టుబడిదారులను ముంచేసిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ 2 కంపెనీల పేరుతో నిందితుడు దేశవ్యాప్తంగా దాదాపు 6,000 మందిని మోసగించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 1,500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురివి కందికొండకు చెందిన నేనావత్ భూపాల్ నాయక్ హైదరాబాద్ కేంద్రంగా మార్కెట్ ఎనలిస్ట్గా పనిచేసేవాడు. మార్కెట్లో పెట్టుబడులు పెడితే కోట్లలో లాభాలు వస్తాయంటూ ప్రచారం చేసుకుని బాధితుల వద్ద కోట్ల రూపాయలను కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న కేసు నమోదు చేశారు. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోసాలు చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో 10 రోజుల కిందట గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్ మీద భూపాల్ను హైదరాబాద్కు తీసుకువచ్చారు. నా పేరు మీద అయితే వైఫ్ పేరు మీద, అట్లా మా బంధువుల పేరు మీద 2 కోట్ల రూపాయలు దీంట్లో ఉంది. మాకు అక్టోబర్ నుంచి పేమెంట్స్ ఆపిన తర్వాత ఒక 3 months పేషెన్స్ గా వెయిట్ చేసాం. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వీడు పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాడని తెలిసి దీంట్లో మేము చిన్నగా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో మాకు తెలిసింది దాదాపు 20 షెల్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 30-40 వేరే అకౌంట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది డైరెక్టర్లు, ఒక ఆమె ప్రసన్న అనే ఉంది డైరెక్టర్, ఆమె అయితే అమెరికాకి వెళ్ళిపోయింది. ఆమె కూడా పట్టుకురావాలా. ఈ నాయక్తో మెయిన్ అకౌంట్ సిస్టమ్ లో ఉండేవాడు శంకర్ అని ఉంటాడు, వాడిని పట్టుకురావాలా. మా హస్బెండ్ కూడా దీంట్లో 70 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఎవరికి అక్టోబర్లో మాకు డబ్బులు మేము తీసుకునే టైంకి ఆయన అప్పటి నుంచి ఇవ్వడం మానేశాడు. ఆయన జనవరి మీకు 31st ఇస్తాను అని ఎన్నిసార్లు తిరిగినా ఆయన మమ్మల్ని బెదిరించాడు. మీరు కనుక ఏం కంప్లైంట్ చేసినా, మీరు ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఎవరికేమన్నా చెప్పినా కూడా మేము మీకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తామని బెదిరించాడు. ముంబై మహానగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఒక్కరోజే నగరంలోని పలు ప్రాంతాల్లో 12 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడటం, రోడ్లు కుంగిపోవడం, ఇళ్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 10,000 మందికి పైగా రెస్క్యూ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు చెప్పారు. 448 డీవాటరింగ్ పంపులు, 19 మినీ పంపింగ్ స్టేషన్లు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. అటు థానే, పాల్ఘర్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. పాల్ఘర్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దాదాపు వరదలు చిక్కుకుని 180 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. పుణేలో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇవాళ కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడం సహా పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకున్న ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసమే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి విక్రయిస్తుండగా ఇప్పుడు డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డీజిల్లో ఇథనాల్ నేరుగా కలపడం సాధ్యం కాదని, అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యూటనాల్ తయారీకి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇది డీజిల్కు ప్రత్యామ్నాయంగా మారుతుందని, ఇంధన స్వయం సమృద్ధికి ఇదో కీలక అడుగవుతుందని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి చేపట్టిన ప్రయోగాత్మక ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో జీవ ఇంధనంగా ఐసోబ్యూటనాల్ మారనుందని సంబంధిత అధికారులు తెలిపారని గడ్కరీ వివరించారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ నేపథ్యంలో కానుకల లెక్కింపు వ్యవస్థలో కట్టిన నిబంధనలు అమలు చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఉపయోగించడాన్ని నిషేధించింది. అలాగే సిబ్బందికి జేబులు లేని ముదురు నీలం రంగు యూనిఫామ్ ఇవ్వనున్నారు. హుండీ లెక్కింపు హాలులోకి సిబ్బంది ప్రవేశించడానికి ముందు 2 అంచెల భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు. విరాళాల లెక్కింపు విధానంలోనూ సమూల మార్పులు చేశారు. ఇక నుంచి సిబ్బంది బల్లలు, కుర్చీల వద్ద కాకుండా నేలపై కూర్చొని విరాళాలను లెక్కిస్తారని అధికారులు తెలిపారు.
తెలిపారు. విరాళాల దొంగతనం, 2 ట్రస్టీల వైదొలగడం వంటి పరిణామాల నేపథ్యంలో అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక సమావేశం సోమవారం అయోధ్యలో జరగనుంది. సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికపైన దీనిలో చర్చించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయ పట్టిక, ఇతర ఆర్థిక వ్యవహారాలు చర్చకు రానున్నాయి. ఆలయ వ్యవహారాలు చూసేందుకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిని నియమించాలని ప్రతిపాదన పైన చర్చించే అవకాశం ఉంది. రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ చేశారు. టీడీపీ హయాంలోనే సీమ అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కడప స్టీల్ ప్లాంట్పై అవగాహన లేకుండా అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, తెచ్చిన పరిశ్రమలపై చర్చిద్దామని సవాల్ చేశారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒక్కసారి అవినాష్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, మీకు నిజంగానే పరిశ్రమల పట్ల గాని రాయలసీమ పట్ల గాని అభివృద్ధి చేయాలనే నీతి నిజాయితీ ఉంటే డిబేట్ పెట్టుకుందాం రా. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు? మీ దగ్గర 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము, 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? డిబేట్ పెడదాం, ఛాలెంజ్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లో తుపాను ప్రభావంతో సముద్రంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 చేపల వేటకు బయలుదేరారు. వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాంకు చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం వాసిగా గుర్తించారు. గల్లంతైన 7 మత్స్యకారుల వద్ద ఉన్న ఫోన్లు పనిచేయడం లేదు. ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకుంటామని మత్స్యకారుడు ఫోన్ చేశారు. వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వారికి ఫోన్ చేసినా అందుబాటులోకి రానందున కోస్ట్ మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడు సహా 4 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రారంభమైంది. ఓటర్లు నింపి ఇచ్చిన ఫారాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల్లో 4.25% అంటే 14,38,446 ఫారాలను డిజిటలీకరణ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. ఎన్యూమరేషన్ ఫారాలను వేగంగా డిజిటలైజ్ చేయాలని అన్ని జిల్లాల అధికారులను సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కొనసాగుతోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో మందకోడిగా సాగుతుండగా మిగతా జిల్లాల్లో దాదాపు పూర్తిగా వస్తోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 85.18% అంటే 2,88,14,650 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినట్లు పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మంచిర్యాల, సంగారెడ్డి మినహా మిగతా జిల్లాలో 90% పైగా పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికాకు కమ్యూనిజంతో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ప్రపంచ యుద్ధాల కన్నా అతి తీవ్ర ప్రమాదకరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కమ్యూనిజం అనేది అమెరికా స్వేచ్ఛకు ప్రాణాంతక ముప్పు అని, ఇది దేశానికి అతిపెద్ద ప్రమాదమని అభిప్రాయపడ్డారు. మొదటి, 2 ప్రపంచ యుద్ధాలు, పెరల్ హార్బర్పై దాడి, సెప్టెంబర్ 11 దాడుల కన్నా ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్ర, శనివారాల్లో ఆ దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం సౌత్ డకోటాలోని నేషనల్ పార్క్లో ఉన్న మౌంట్ రష్మోర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవాల కీలక ఘట్టాల సమయంలో గత అధ్యక్షులు చేసిన ప్రసంగాలకు భిన్నంగా ఆయన ప్రసంగం రాజకీయంగా సాగింది. తన సహజ ధోరణిలో ట్రంప్ విరుచుకుపడ్డారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి బాణసంచాతో నగరాలు, పట్టణాలు వెలుగులు విరజిమ్మాయి. రష్మోర్ వద్ద గత అధ్యక్షులకు ట్రంప్ నివాళులు అర్పించారు. న్యూయార్క్లో వేడుకల్లో పాల్గొన్న మేయర్ జోహరాన్ బందాని అమెరికాను వైవిధ్య దేశంగా పేర్కొన్నారు. వాషింగ్టన్లోని గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్ ప్రాంతంలో వందల మంది గుమికూడి సంబరాలు చేసుకున్నారు. అమెరికాలో తీవ్ర ఎండలతో చాలా చోట్ల జరగాల్సిన ముందస్తు సంబరాలు రద్దయ్యాయి. ఫిలడెల్ఫియాలో స్వాతంత్ర పరేడ్ సెల్యూట్ రద్దయింది. వాషింగ్టన్లోని ద గ్రేట్ అమెరికన్ స్టేట్ ఫెయిర్ను సాయంత్రం వరకు మూసివేశారు. ఇవాళ జరగాల్సిన స్వాతంత్ర దినోత్సవ పరేడ్ రద్దయింది. That is what we have been told.
make sure that you check the social. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 49, అభిషేక్ శర్మ 43, శ్రేయస్ అయ్యర్ 37, తిలక్ వర్మ 24 పరుగులు చేశారు. ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లో శామ్ కరణ్ 3, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. అనంతరం 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జాకబ్ బెతెల్ అర్ధ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బెతెల్ 76, బ్రోక్ 39, బాంటన్ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఈ నెల 7వ తేదీన జరగనుంది. టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. కరీంనగర్ డైమండ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్ లీగ్లో వరుసగా 6వ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసింది. కరీంనగర్ బ్యాటర్లలో చందన్ సహాని 90 పరుగులతో చెలరేగిపోయాడు. నారాయణ తేజ 45, హరీష్ 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అఖిల్ రాథోడ్ 2, అజయ్ దేవ్ మెహతా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఈ ఛాంపియన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైష్ణవ్ రెడ్డి అర్ధశతకంతో మెరిశాడు. వైష్ణవ్ 65, ప్రణవ్ వర్మ 38, వికాస్ రెడ్డి 36, అభిరత్ రెడ్డి 26 పరుగులు చేశారు. కరీంనగర్ బౌలర్లలో దినేష్, హరీష్, నారాయణ తేజ తలో వికెట్ తీశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్లతో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, హెడ్ కోచ్ అనిరుద్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను చూస్తుంటే గర్వంగా ఉందని, వరుస విజయాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.